క్రైస్తవ సమాజానికి సుపరిచయస్తులైన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్. వారు ఎక్కువగా రక్షణ ఛానల్ ఆస్థాన వక్తగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలాగే ఆయా ప్రాంతాల్లో సభలు సమావేశాలకు కూడా పాలు పొందుతూ ఉంటారు. అయితే ఇవాళ ఉదయం రాజమండ్రి పట్టణ శివారుల్లో దివాన్ చెరువు గామన్ 4th బ్రిడ్జి మధ్యలో ఒక చోట రోడ్డు ప్రక్కన రక్తపు మడుగులో చనిపోయి ఉన్నారు. వారి కుటుంబం క్రైస్తవ సమాజంలో ఎంత గౌరవప్రదమైన కుటుంబం. వారు కొద్ది సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి అనేక మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించిన మంచి మనిషి. అనాథ పిల్లల్ని పోషించడమే కాకుండా ఒక 10 మంది అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని ఇంట్లోనే పెట్టుకొని తమ పిల్లలతో పాటే వాళ్ళని పెంచుతున్నారని చెప్పి విన్నప్పుడు నేను ఎంతో గర్వించాను వారిని బట్టి. అలాగే క్రైస్తవ సమాజానికి ఎంతగానో తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ సమాజం పట్ల అత్యంత బాధ్యత వహించిన వారైన దైవజనులు వారు లేని లోటు క్రైస్తవ సమాజానికి ఇంత అంత అని వర్ణించలేను. వారిని కోల్పోయిన కుటుంబానికి, ప్రత్యేకించి సహోదరికి, వారి సంతతికి, తోబుట్టువులకి నా పక్షంగా కాకుండా హోసన్నా మినిస్ట్రీస్ పక్షంగా ప్రగాఢ సానుభూతిని, ప్రార్థనని తెలియపరుస్తూ ఉన్నాను. ఎందు నిమిత్తం ఇలా జరిగిందో, ఒకవేళ ఇది దుశ్చర్య అని అయితే దాని వెనకున్న కుట్రకోణం ఏమిటో దేవునికే తెలుసు. ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అనేక మంది సేవకులు ధర్నాలు, రోడ్డు రాస్తా రోకోలని చేశారు. నేను కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి సేవకులందరితో మాట్లాడి ప్రార్థన చేసి రావడం జరిగింది. ఇవాళ రాత్రికో మరి ఎప్పుడో విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా ఒక సేవకునిగా, సగటు భారతీయునిగా నేను కోరుకునేది 140 కోట్ల పైచిలకు భారతావని అందరు బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. మన దేశం చుట్టూ ఉన్న ఉగ్రవాద దేశాలు ఎందుకు మనల్ని చూసి కంటకింపుగా వాళ్ళు మన మీద దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటే ఈ ఐక్యతని చెడగొట్టాలి. అంచేత అందరూ భారతీయులందరూ ఐకమత్యంతో మనం ముందుకు సాగాలని, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు, దాడులు, మత్సరము, మారణకాండ ఎంతవరకు సబబు అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. సభాముఖంగా నేను వినయ మనస్కుడనే ప్రాధేయపూర్వకంగానే చెప్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి. వాస్తవంగా
ప్రవీణ్ పగడాల గారి కోసం నేను విన్నప్పుడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండమన్నట్లుగా ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తి. దిక్కులేని పిల్లలు, అనాథ పిల్లలు, వీళ్ళందరినీ పరామర్శిస్తూ, ఆదరిస్తూ, పెంచి పోషిస్తూ మంచి వ్యక్తి. అలాంటి మహానుభావుడిని మనం కోల్పోవడం ఎంతో బాధాకరం. ఇలాంటి దుర్ఘటనలు, దుశ్చర్యలు జరగకుండా క్రైస్తవ్యం అంతా ఇక మీదటైనా ఇలాంటి అంటే ఈ సందర్భంలో చెప్పాలో చెప్పతో తెలియదు, కానీ ఒకరినొకరు పరుష పదజాలంతో దూషించుకోకుండా మనం ఐకమత్యంతో ధ్వజమెత్తి ప్రభు కొరకు నిలబడితే ప్రభువే తన సేవకుల యొక్క నీతిని వెల్లడిపరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయులందరికీ తెలుసు, ఇప్పటికే సమాచారం ఆకాశము కిందన్న ప్రతి ప్రాంతానికి వెళ్ళింది. ప్రవీణ్ పగడాల గారు, వారి భార్య, 2 కుమార్తెలు అనుకుంటాను, తోబుట్టువులు కూడా ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువే వారికి నిత్య ఆదరణ కలుగు చేయును గాక. గుడ్.